హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ అండి. రేషన్ కార్డులకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. కొత్త రేషన్ కార్డులు అయితే వచ్చేస్తున్నాయి. తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డుల జారీ అంశంపై కసరత్తు ప్రారంభించింది. ప్రజలు చాలా కాలంగా కొత్త రేషన్ కార్డుల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా కొత్త రేషన్ కార్డులు గత 9 ఏళ్లుగా జారీ కాకపోవడంతో ప్రజలు చాలా సమస్యలు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం త్వరలోనే అప్లికేషన్లు స్వీకరించాలని కూడా ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఇందుకోసం విధి విధానాలు కూడా రూపొందించే పనిని ప్రారంభించింది. అదేవిధంగా పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో నీటిపారుదల శాఖ అదేవిధంగా సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సమావేశం అయితే నిర్వహించారు. కొత్త రేషన్ కార్డులతో పాటు ఇప్పటికే ఉన్నటువంటి రేషన్ కార్డులపై కూడా అధికారులతో మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. అసలైన అర్హులకే కార్డులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. కొత్త రేషన్ కార్డులు ఎవరికి అర్హులనే దానిపై చర్చలు కూడా కొనసాగాయి. సంక్షేమ పథకాలు రేషన్ కార్డుల అనుసంధానం లేకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని కసరత్తు చేస్తున్నారు. ఈ విధంగా కొత్త రేషన్ కార్డుల జారీకి ఆదాయ పరిమితి ఎంత విధించాలనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. దీనికి సంబంధించి విధి విధానాలు కూడా ఎప్పటి నుంచి దీనికి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, దానికి సంబంధించిన వివరాలు కూడా త్వరలోనే వెల్లడిస్తామని చెప్పేసి రేషన్ కార్డుకు సంబంధించి ఈ విధంగా గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రజలకు ఇప్పుడు ఈ కాలంలో మనకు రేషన్ కార్డులకు సంబంధించి యాడింగ్ కానీ లేకుంటే కొత్త రేషన్ కార్డుల అనుసంధానం కానీ ఆన్లైన్లో అయితే మీ సేవ ద్వారా ఆప్షన్ అయితే ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి మీరు సిద్ధంగా ఉండాలని చెప్తున్నారు. ఫ్రెండ్స్, తెలంగాణ ప్రజల కోసం ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.